మనకైతే ఈ ప్లేస్ నుంచి జాఫ్నాకి ఇంకా 62 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. సో ఎంత చూపిస్తుంది, 1 hour 8 minutes చూపిస్తుంది. చలో లెట్స్ గో టు జాఫ్నా. సన్సెట్ అయితే అయిపోయింది. సింగిల్గా ఉన్నప్పుడు కానీ అటువంటి అంటే ఇందాక మేము పోయినప్పుడు ఒకతను వచ్చి అడుగుతున్నాం, మేము పోలీసు, మేము పాస్పోర్ట్లు చేయండి, పాస్పోర్ట్ చూపించండి అంటే మేము చూపించలేదు. మాకు అర్థమైపోయింది అక్కడ వాళ్ళు తాగుతున్నారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ 5 members ఉన్నారు. వాళ్ళు అక్కడ 4 to 5 members ఉన్నారు. వాళ్ళు అక్కడ తాగుతున్నారు అన్నమాట. సో పోలీసులు అయితే తాగరు కదా, డిపార్ట్మెంట్ అయితే తాగరు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో దగ్గర గన్ ఉంది. సో మామూలు ఇక్కడికి చూడడానికి వచ్చినాం. సో చూడడానికి వస్తే వీళ్ళు డిపార్ట్మెంట్ అని చెప్పేసి మమ్మల్ని పాస్పోర్ట్లో అది అడుగుతున్నారు. కాకపోతే డిపార్ట్మెంట్ కాదు, ఏం కాదు, జస్ట్ వీళ్ళు ఒక తాగుతున్నారు అంతే. అది చూసి ఇక మేము వెంటనే రిటర్న్ తిరిపినాం. అక్కడ యాక్చువల్గా ఒక వ్లాగ్ చేద్దాం అనుకున్నాం, ఫొటోస్ దిగి పిక్చర్స్ షార్ట్స్ ఇవన్నీ తీసుకొని చేద్దాం అనుకున్నాం. బట్ అది చాలా డేంజరు అండ్ వాళ్ళు తాగి ఉన్నారు. సో అందుకని చెప్పేసి రిటర్న్ తిరిగేసి వచ్చేసినాం, ఫాస్ట్గా వచ్చేసినాం ఇక. సో యా లెట్స్ గో టు జాఫ్నా. డిసప్పాయింటెడ్, పోతే బాగుండేది అటు ఆ లోపలికి. అదే తలేమన్నారు లోపలికి పోతే బాగుండేది, బట్ అది క్లోజ్డ్ అని బోర్డు పెట్టినారు. మొత్తం తాళాగి అన్నేసినారు గేట్కి. సో అందుకెళ్ళి పోలేం మనం. సో కంప్లీట్గా డిసప్పాయింటెడ్. బట్ ఎనీవే, సో లెట్స్ గో టు జాఫ్నాకి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 2:50 కాబట్టి జాఫ్నాకి అయితే పోవచ్చు మనం. ఇట్లా పోతుంది బెస్ట్, ఎందుకంటే కింద మొత్తం రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు రప్పలు. ఓకే, ఫైనల్ అయితే ఒక బీచ్ దగ్గరకు వచ్చాము. సో వావ్, లుక్ ఎట్ దట్ బీచ్, లుక్ ఎట్ దట్ బీచ్. వావ్, మొత్తం బ్లూ సీ, బ్లూ అంటే బ్లూ సీ. ఏమేరు ఏమే చెకింగా అడుగుతుండే ఏంటంటే ట్రావెలర్స్ ఇట్లా పోవచ్చు కదా మనం, ఇటు పోవచ్చు. బ్లూ సీ చూడు. మొత్తం అయితే ఒక బ్రెడ్ తీసుకున్నా, తినలేం కదా, సగం తిందాం దాని తర్వాత. కదా సో వీళ్ళు ఏంటంటే సారీ అక్కడ పోలీస్ కనిపిస్తుంది కదా, ఆయన ఏంటంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయద్దన్నాడు. ఎందుకంటే ఇదంతా కోస్టల్ ఏరియా, నావీ కోస్టల్. ఇదంతా నావీ కోస్టల్ ఏరియా కాబట్టి సో ఫొటోస్ తీయద్దన్నాడు. చలో 500 ఓకే 157 ఉంది పెట్రోల్ రేట్. ఐ ఫ్రమ్ ఇండియా. కెన్ యూ స్పీక్ తమిళ్? తమిళ్ నో. తెలుగు హిందీ ఇంగ్లీష్ మలయాళం నో తమిళ్ నో మలయాళం. ఇండియా బోత్ ఇండియా. నిండలే, ఓకే ఉంది, సరిపోతుంది. అరే ఓకే యా ఓకే 500 or 600. No video. No.
What do you think about this Sri Lanka? It's a good country. Nice Good country. country, okay. 500? 500. Yeah. సో యా 500 కొట్టించినాం దాంట్లో 600కి ఉంది యాక్చువల్గా, బట్ ఎనీవే. You me. Okay. ఓకే ఓకే Thank you. చల్ థ్యాంక్ యూ. How much fuel I got? 3 liters. 3 liters, 3.8. 3.8. ఓకేనా చలో. Now where? వి ఆర్ గోయింగ్ టు జాఫ్నా. Jaffna. జాఫ్నా ఈ ఫ్యూయల్స్ ఏమంటారు, చిన్న చిన్న ఉన్నాయి ట్యాంకులు తిని అవును అయిపోతుంది పెట్రోల్ అంతా. అవునా. ఓకే బాయ్ బాయ్. ఆల్ రైట్. సో ఇప్పుడు మన్నార్ నుంచి డైరెక్ట్ జాఫ్నాకి అయితే వెళ్తున్నాం. మన్నార్ టు జాఫ్నా. పోలీసులు ఎందుకు ఆపినారు? ఓకే చెక్కింగ్. క్లోత్స్. ఇంగ్లీష్. Where are we? I'm going to Jaffna. Power banks. Okay. Yeah, okay. Laptop. Okay. No tourist place. Not tourist place. What? No, nobody said. We went to Ramasetu. Not permission. No permission. Okay. We are going to Jaffna. Jaffna going to? Huh? Jaffna, good place? Oh, hello. Good. Okay. KKS? Okay. KKS? Jaffna, KKS? English. I'm not understanding you. KKS. अच्छा, KKS. Jaffna KKS. Bro, Jaffna KKS బాగుంటుందంట. KKH. Okay. Okay, thanks. Chalo. Yeah, okay, thank you.
ఓకే, మన్నార్కి లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం చెక్ చేయరు, బట్ బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం ఘోరంగా చెకింగ్. మొత్తం అన్నీ తీసి చెక్ చేసి నాకైతే. బ్రో కూడా చెక్ చేశారు అందరికీ, అంటే అందరికీ, మాకనే కాదు, టూరిస్టులకన్నా కాదు, ఏ బ్యాగ్ మొత్తం డిక్కీ ఓపెన్ చేసి అవసరమైతే మన స్క్రూ డ్రైవర్ కూడా పట్టుకొని ఉన్నాడు, ఆ స్క్రూస్ ఓపెన్ చేసేస్తున్నారు. ఎందుకంటే ఆ గంజాయి కానీ ఆ డ్రగ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందేమో మరి తెలీదు. సో అందుకని చెప్పేసి చెక్ చేస్తున్నారు. మనకేం భయం లేదు, ఎందుకంటే మనం జస్ట్ టూరిస్టులం, మనకి అటువంటి ఏమి ఉండవు కదా. సో అందుకని చెప్పేసి చెక్ చేసుకోమన్నా మొత్తం చెక్ చేసినారు. సో టూరిస్టులు అంటే ఎస్ వీఆర్ టూరిస్ట్ ఫ్రమ్ ఇండియా, హైదరాబాద్ అని చెప్పిన. సో టైం వచ్చేసి 4:43. సో టైం వచ్చేసి 4:43. సో డైరెక్ట్ ఇప్పుడు జాఫ్నాకి అయితే వెళ్తున్నాం. జాఫ్నాకి ఇంకొక 124 కిలోమీటర్స్ ఉంది. సో లెట్స్ గో టు జాఫ్నా. ఎప్పుడు సన్ రైజ్ మిస్ అయిపోతా, సన్సెట్ తీద్దాం అనుకుంటా కానీ టైం ఉండదు. సో కొంచెము టైం ఎక్కువ పెట్టుకొని వస్తే బెటరు. మంచిగా సన్సెట్ తీసుకుని వెళ్ళిపోతే చాలా మంచిగా ఉంటుంది యాక్చువల్గా. నాకు కూడా అట్లనే ఇష్టం. బట్ ఏం చేస్తాడు, అప్పుడు హడావిడి పోవడం, హడావిడి రావటం ఇవే అవుతున్నాయి. ప్లేస్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నా. బట్ ఉన్న కాడికైతే చూపించడానికి ట్రై చేస్తా. చలో లెట్స్ గో టు జాఫ్నా. సో ఇవి బ్యాక్ వాటర్ అనమాట, ఇటు నుంచి ఇటు వస్తున్నాయి, ఇదంతా బ్యాక్ వాటర్. ఓకే, సంథింగ్ చెక్ పోస్ట్, చిన్నది చెక్ పోస్ట్. పోలీసులు అయితే ఆపట్లేదు. ఏం ఆపలేదు. ఓకే, ఇంకొక చెక్ పోస్టు. ఒక చెక్ పోస్ట్, ఆర్మీ చెక్ పోస్టే. చాలా చెక్ పోస్టులు ఉన్నాయి, ఎందుకు అర్థం కావట్లేదు. చెక్ పోస్టులు ఉన్నాయి, పోలీసులు చెక్ చేస్తున్నారు మాటకి. అంటే లాస్ట్ టైం ఒకటి బాంబ్ బ్లాస్ట్ అయింది కదా, అప్పటి నుంచి మరి చాలా చెక్ పోస్టులు ఇవన్నీ నడుస్తున్నాయేమో, మనకు అంత ఐడియా లేదు. బట్ ఒక అందుకైతే మనకు మంచిది, టూరిస్టులకైతే చాలా మంచిది. ఎన్ని చెక్ పోస్టులు ఉంటే అన్ని చెక్ పోస్టులు మంచిది. ఎందుకంటే మనం ఇండియా నుంచి శ్రీలంకకు వచ్చాము, ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుంది. లీగల్గా అయితే మనకి ఏం ఇష్యూ లేదు, ఏం ఇష్యూ ఉంటుంది. మనం ఏం చేయనంత వరకు మన వాటికి మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోతే ఏం ఇష్యూ రాదు. వాళ్ళు వచ్చినా వాళ్ళు చూసుకుంటారు. ఓకే, జాఫ్నాకి అయితే ఇంకా 72.5 కిలోమీటర్స్ ఉండగా మళ్ళీ ఒక చెక్ పోస్టు. ఎవ్రీ కిలోమీటర్ 2 కిలోమీటర్స్కి అయితే ఖచ్చితంగా ఒక చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. బట్ ఇట్స్ గుడ్. అంటే పోలీస్ కమ్ ఆర్మీ అండ్ పోలీస్ చెక్ పోస్ట్ రెండు కలిపి ఉంటున్నాయి. పోలీసులు ఉంటున్నారు, ఆర్మీ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ టైం వచ్చేసి 5:32. సో మళ్ళీ ఒక చెక్ పోస్ట్, పోలీస్ అండ్ ఆర్మీ చెక్ పోస్ట్. రెండు ఇద్దరు. ఓకే, జాఫ్నా 36 కిలోమీటర్స్. లెఫ్ట్కి రైట్కి మొత్తం వాటరే. ఒక సముద్రం మధ్యలో బైక్తో పోతున్నా.
సూపర్ మెంటల్. ఒక చిన్న చెక్ పోస్ట్ ఇక్కడ. ఓకే ఓకే చూడండి, అబ్బా మార్నింగ్ వస్తే మాత్రం కిరాకు ఉంటుంది. పాప షట్ 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 వి మిస్డ్ ఇట్. పొద్దున రావాల్సింది, మిస్ అయినా అసలు. బాబా నా కళ్ళకైతే క్లియర్గా కనిపిస్తుంది. అగో లెఫ్ట్కి వాటరే, రైట్కి వాటరే, మధ్యలోనే ఉన్నా. అబ్బా బాబా వాటర్ చూడండి పక్కకి. చాలా బాగుంది సార్. మెంటల్ అంటే మెంటల్ ఉన్నది. మార్నింగ్ రావాల్సింది. ఇంత మంచిగా మిస్ అయిపోయినా. ఓకే రైడింగ్ అప్డేట్స్ గాయస్. జాఫ్నాలోకి ఎంటర్ అయిపోయినాం. ప్రస్తుతం ఇప్పుడు జాఫ్నాలో ఉన్నాం. చీకటి అయిపోయింది అండ్ టైం వచ్చేసి 6:41. సో మేము 4:55కి డైరెక్ట్ బండి స్టార్ట్ చేసినాం. ఎక్కడ మన మన్నార్ నుంచి లంచ్ చేసి అక్కడ 4:55కి స్టార్ట్ చేస్తే 6:41లోకి వచ్చేసినాం. 1 hour 45 minutes. దగ్గర ఒక 95 kilometers తొక్కేసినాం. ఎక్కడ ఆపలేదు. ఓన్లీ సన్సెట్ అయిపోయేటప్పుడు ఇంకొక 5 నిమిషాలు ఉందనగా జస్ట్ ఒక ఫొటోస్ చిన్న రీల్ తీసుకోవడానికి మాత్రమే అయిపోయినాం. ఒక 5-10 minutes ఆగి ఉంటాం. దాని తర్వాత ఇంకెక్కడ ఆపలేదు. నాన్ స్టాప్గా కొట్టేసినాం. సో జాఫ్నాలో ఉన్నాం. కొంచెం ముందు పోతే సిటీ వస్తుంది, జాఫ్నా సిటీ. సిటీలోకి వెళ్ళిన తర్వాత రూమ్ బుక్ చేసుకొని రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాం. ఫస్ట్ టైం శ్రీలంకలో గేట్ పడడం చూసినాము. గేట్ పడ్డాక ఒక ట్రైన్ అనేది పాస్ అయిపోయింది. వితిన్ సెకండ్స్లో 2 to 3 secondsలో పాస్ అయిపోయింది ట్రైన్. చాలా స్పీడ్ ఉంది ట్రైన్. కానీ చాలా డేంజర్, ఎందుకంటే హాఫే ఉంది, ఫుల్ లేదు. మన ఇండియాలో అయితే ఫుల్ ఉంటాయి గేట్స్, పోవడానికి వీలు లేదు. ఓకే వీఆర్ ఇన్ జాఫ్నా రైట్ నౌ. మనము జాఫ్నాలో ఉన్నాము ప్రస్తుతానికి. అండ్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉన్నాం? యాల్ హాస్టల్స్, స్టాన్లీ రోడ్ పైన యాల్ హాస్టల్స్లో రూమ్ తీసుకోబోతున్నాం. సో పైకి వెళ్ళేసి అడుగుదాం ఎంత ఉన్నాయో రేటింగ్స్. అంటే మామూలు ఒక్కొక్కరికి $6 అని ఉంది ఇందాక చూస్తే. బట్ లెట్స్ సీ. పైకి వెళ్ళి చూసుకుందాం. సో వెహికల్స్ అయితే లోపల పెట్టుకోవచ్చు. రిసెప్షన్ టైం వచ్చేసి 7:14 అవుతుంది. సో టైం వచ్చేసి 7:25. ఇప్పుడు మేము వచ్చేసినాము జాఫ్నాలో యాల్ హాస్టల్స్, YAARL యాల్ హాస్టల్స్ అని ఒక హాస్టల్ అయితే తీసుకున్నాం. యువర్ బెడ్స్ మా బెడ్స్. బ్రో వచ్చేసి 3D బుక్ చేసుకున్నాడు కిందది. నేను ఇది 3D నెంబర్స్ ఉన్నాయి దీనికి. 3D3 3D3 అనేది ఉంటున్నాయి. సో నేను ఇక్కడ ఈ బెడ్ తీసుకున్నా. అండ్ ఇది నా టేబుల్, దీనిపైన నేను మొత్తం లాక్స్ అన్ని రెడీ చేసుకుంటా. అండ్ బ్రో అక్కడ కూర్చుంటాడు. మరి అక్కడ కూర్చుంటాడా లేదంటే నన్ను ఇక్కడ లేపుతాడా అనేది చూడాలి వచ్చిన తర్వాత. లెట్స్ సీ. సో
ఫ్రెష్ అప్ అయిదాం, ఫ్రెష్ అప్ అయ్యి హెడ్ బాత్ చేసుకుని మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి 18 స్టార్ట్ చేసుకుంటా. చలో.